ఓం నమ శివాయ శంభో శంకర హరంబర మహాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామి ఈ పాదాల సాక్షిగా ఈ సింహరాశి వారికి ఆ, మార్చి 1 నుంచి 15 తారీఖు వరకు ఎలా ఉంది ఒకసారి చిలకమ్మని అడుగుదాం. రామ్మ చిలకమ్మ, ఈ సింహరాశి వారికి ఎలా ఉంది ఒకసారి తీయమ్మ. సింహరాశి వారికి ఛత్రపతి శివాజీ వచ్చారండి. శివాజీ తుల్జాపూర్ భవానీ అమ్మవారు ఆ, కాపాడుతుంది. ఆలోచన అదృష్ట రీకాడం సింహరాశి వారు. కానీ నంబర్ 1, మీరు కొత్త వాహనం బండి కొనాలనుకున్నా కానీ మంచి గడియలు ఉన్నాయండి. ఈసారి మీరు మంచి బండి కానీ వాహనం కానీ ఇల్లు కానీ కట్టే యోగం మీ వంతులో ఉంది. కానీ మీ అదృష్ట రేఖ బాగుంది. పెళ్ళి శుభం మీ ఇంట్లో జరిగే యోగం మంచిగా ఉంది. మార్చ్ సూపర్, మీ అనుకున్న పనుల్లో మంచిగా ఉంది. కానీ ఇంకా ఈ శివరాత్రి వెళ్ళిపోతే మీ దరిద్రాలన్నీ తొలగిపోతాయి. మీ అనుకున్న పనులు బాగా జరుగుతాయి. మీరు అందరితో మంచిగా ఉన్నారు, మంచిగా కలిసి ఉంటారు. ఎక్కడ పైన మీ హరకత్ బరకత్లో మంచిగా ఉంటుంది. ఆ భగవంతుని దయ వల్ల మీకు బాగుంటుంది. అనుకున్న పనుల్లో మీకు అవుతుంది. కానీ తొందర పడకండి. మీరు నిదానంతో చేయండి. మీకు మంచిగా కలిసి వచ్చే యోగం ఉంది మీ పేరు మీద. కానీ అదృష్టం రేకాటం, మీరు ఎక్కడ పోయినా కానీ పులియండి. మీరు ఇంట్లో కూడా పులిలాగానే ఉంటారు, బయట కూడా పులిలాగానే ఉంటారండి. మీ అదృష్టం రేఖ బాగుంటుంది. మీ జ్యోతిష్యం మీ ఫ్యూచర్ లైఫ్ సాధించాలి, అనుకున్న పనుల్లో చేయాలనుకున్న పని తప్పకుండా చేస్తామా లేదన్నట్టు మీ కోరిక ఉంది. అది తప్పకుండా చేస్తారండి. మీ భార్యాభర్తల్లో కానీ మీ అనుకున్న పనుల్లో కానీ మంచిగా ఉందండి. కానీ మీకు ఎక్కడ పైన ఆ భగవంతునికి దేవునికి మొక్కండి. మీ అనుకున్న పనులు మీకు తప్పకుండా జరుగుతుంది. కానీ మీ పేరు మీద చూడండి, శనివారం రోజు షేవింగ్ ఉండండి, కటింగ్ ఉండండి మాత్రం చేయకండి. చేస్తే చాలా మంచిది కాదు. శనివారం రోజు శని చుట్టుకున్నట్టు షేవింగ్ కటింగ్ మాత్రం చేయకండి. మీరు మంగళవారం రోజు కొత్త జాబ్ గురించి కానీ ఆలోచించకండి, పాత జాబ్ చేసుకోండి. మీరు అనుకోగలరు, పాత జాబ్ ఇప్పుడు మంగళవారం బయటికి వెళ్ళొద్దంటే మీరు ఏదైనా జాబ్కి వెళ్ళాలని అట్లా అది కాదండి. ఇది ఏదైనా ఊరికి వెళ్ళాలనుకుంటే, ఈ ఇల్లు మార్చాలనుకుంటే, ఏదైనా కొత్త ఇల్లులో కొత్త పని గురించి కానీ ఏదైనా ఆలోచించుకుంటే మంగళవారం రోజు మాత్రం చేయకండి. అదే ఏరవారం, బుధవారం, గురువారం అలాంటి మంచి దినాలు ఉన్నాయండి. ఇంకా సోమవారం శివుని వారం మంచిగుంది. అలాంటి రోజుల్లో మీరు చేస్తే మీకు మంచిగుంది. మీ అనుకున్న పనుల్లో కానీ మంచిగుందండి. కానీ అదృష్టం రేకాటం శని పూజ మాత్రం చేయండి. ఆ శివుని దయ వల్ల మీ అనుకున్న పనుల్లో కూడా బాగా జరుగుతుంది. 4 పైసలు మీ ఇంటికి కలిసి వచ్చే యోగం ఉందండి. మీ హరకత్ బరకత్లో కూడా మంచిగుంది. నువ్వు అందరితోని గౌరవంగా ఉంటారండి. మీరు పెద్దల మాట నిలబెడతారండి. జై శ్రీ